ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే శ్రవంతి గారు. నమస్తే అండి. శ్రవంతి గారు, 369 ది ఏంజల్ నెంబర్, యువర్ ఫేవరెట్ నెంబర్ కదా, ద మోస్ట్ ఫేవరెట్ నెంబర్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. యాక్చువల్గా 369 ని మనం ఎలా లైఫ్ లో యూజ్ చేసుకుంటే ఎలా ఉపయోగపడుతుంది? నికోలా టెస్లా నెంబర్ అంటారు ఈ 369. అయితే నేను అనలైజేషన్ చేసింది ఏంటి అని అంటే, మార్నింగ్ 3 times ఒక పని అనుకోండి, అది అవుతోంది అని రాయండి. అలాగే 6 times రాయండి. మధ్యాహ్నం 9 times ఆ పని అయిపోయింది, నేను సంతోషంగా ఉన్నానని చెప్పి రాయండి అని చెప్పి చెప్తూ ఉంటాను. రాత్రిపూట, మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ చేసుకునే ప్రక్రియ అనమాట 369. అయితే నేనేమంటాను అని అంటే కనుక, అట్లా మీరు రాస్తున్నా కూడా మీకు పని కావట్లేదనో, లేకపోతే మాకు రాయడం అలవాట్లేదని చెప్పు అనుకుంటూ ఉంటే కనుక, ఈ 369 అసలు ఎట్లా మనం అనుకరించాలి, రోజులో మనం ఎట్లా దీన్ని ఫాలో అవ్వాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మార్నింగ్ లేస్తూనే 369 అనుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు? ఒక 21 times కానివ్వండి, 51 times కానివ్వండి, మీరు అనుకోవాలి ఖచ్చితంగా 369 అనేది అనుకోవాలి. అంటే మన విష్ ని ముందు అనుకొని విష్ణు అనుకోండి, లేకపోతే అసలు 369 అని అనుకోండి. ఏ పని కోసం అయితే మీరు అనుకుంటున్నారో ఆ పని అయిపోయింది అని ఊహించుకొని 369 అని అనుకోండి. మీరు చూస్తే కనుక 369 ని న్యూమరాలజీ ప్రకారంగా చూస్తే కనుక 3 is జూపిటర్, 6 అనేది వీనస్, అలాగే 9 అనేది గాడ్స్ నెంబర్ కిందకి తీసుకుంటారు. మార్స్ కూడా తీసుకుంటారు. ఓకే. ఏదైనా కూడా గురువు అనుగ్రహం ఉండాలి, అలాగే శుక్రుడు అనుగ్రహం ఉండాలి, అలాగే చెయ్యాలి అనే సంకల్పానికి తగ్గట్టుగా మనకి ఎనర్జీ అనేది, మార్స్ అనేది కూడా ఉండాలి ఖచ్చితంగా. సో ఈ 3 గ్రహాలు కనుక మనకి అనుకూలిస్తే ఆల్మోస్ట్ మన పనులన్నీ అయిపోతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే. సో ఈ 369 అనుకుంటూ ఉంటే గనక మనలో ఆ పాజిటివిటీ అనేది, ఆ ఎనర్జీ అనేది బిల్డప్ అవుతుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మీరు చూస్తే ఎందుకు అనుకోవడం అనుకుంటే, ఏ పనైనా చేసేటప్పుడు గురువు అనుగ్రహం లేదనుకోండి, చదువు రాదు, పెళ్ళి అవ్వదు, ఉద్యోగం రాదు, ఇల్లు అమరదు. అట్లాగే మీరు వీనస్ సంబంధించింది ఏదైనా జాతకంలో ప్రాబ్లం ఉందనుకోండి, లగ్జరీ ఉండదు, లైఫ్లో ఖర్చులు ఉంటాయి. అలాగే ఫ్యామిలీ బాండింగ్ అనేది, రిలేషన్షిప్స్ అనేది టాక్సిక్ గా ఉంటాయి, మంచిగా ఉండదు అనమాట. సత్సంబంధాలు అనేవి ఎవరితోనూ నెరపలేం మనం వీనస్ గనక సరిగ్గా లేకపోతే. అట్లాగే మార్స్ గనక సరైన ఎనర్జీ ఇవ్వట్లేదు అనుకోండి, ఏ పని చేసినా ఆగిపోవడం, మధ్యలో ఎవరో ఒకళ్ళు మనని ఇబ్బంది పెడుతూ ఉండడం, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి 369 అనుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఏవి లేకుండా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అట్లాగే మరి మార్నింగ్ అనుకున్నాం కదా, మధ్యాహ్నం కూడా 369 అనుకోవడం, అలాగే నైట్ కూడా 369 అనుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అట్లా అనుకున్నప్పుడు మీరు ఏదన్నా ఒక ఎనర్జీ అనేది, లైట్ అనేది తప్పకుండా మీకు హెల్ప్ చేస్తోంది అనేది భావన చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అంటే ఆ నంబర్ కి నేను కనెక్ట్ అయ్యాను, లేకపోతే నేను అనుకుంటుంది నేను రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అని మనకి ఇన్స్టెంట్ ఎలా తెలుస్తుంది? ఎలా మీరు అనంటే, మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా కార్ మీద కనిపిస్తూ ఉంటుంది 369 అని చెప్పి. అలాగే మీరు ఎప్పుడన్నా మీరు ఎలా ఇన్కల్కేట్ చేసుకోవాలి ఇంకా అని అంటే కనుక, మీరు పెట్రోల్ వేయించుకోవడానికి వెళ్ళారు, 369 రూపీస్తో వేయించండి బిల్. 369 వరకు చూడండి, 369. అలాగే వాళ్ళు సెట్ చేస్తారు కదా, 369కి సెట్ చేయమని చెప్పండి. ఓకే. అట్లాగే మీరు ఏదన్నా ఎవరికన్నా దానం చేయాలనుకుంటున్నారు, లేకపోతే హుండీలో వేయాలనుకుంటున్నారు, 369 రూపీస్ ఈ పని కోసం అని చెప్పి వేయండి హుండీలో. లేదు ఏదైనా ఒక పనికి ముడుపు కట్టాలనుకుంటున్నారు, ఒక 369 రూపీస్ బాక్స్లో పెట్టి ఈ పని కోసము అని చెప్పి పక్కకు పెట్టండి. ఇట్లా ఇన్కల్కేట్ చేసుకోగలిగితే కనుక, నెంబర్ని ఇన్కల్కేట్ చేసుకుంటే తొందరగా ఆ పని అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. మీరు ఎక్కడైనా వంటింట్లో పని చేస్తూ ఉన్నారు, అక్కడ 369 అని రాసి పెట్టుకోండి. తప్పకుండా ఆ నెంబర్ని చూస్తూ ఉంటే కూడా మీకు పని అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లానే మీరు ఇంకా ఒక 3 boxes తీసుకోవచ్చు. ఒక బాక్స్లో 3 రూపీస్ కాయిన్, ఒక బాక్స్లో 6 కాయిన్స్, 3 రూపీస్ కాయిన్స్ కాదు, 3 కాయిన్స్, 6 కాయిన్స్, 9 కాయిన్స్ కూడా కలిపి ఒకటే బాక్స్లో పెట్టచ్చు. ఫస్ట్ 3 కాయిన్స్ వేయండి, తర్వాత 6 కాయిన్స్ వేయండి, తర్వాత 9 కాయిన్స్ వేయండి. రోజు ఈ పని చేయండి, 21 daysలో ఆ పని అవ్వడానికి అవకాశం. ఓకే. ఇట్లా 369 రాయడమే కాదు, మీరు ప్రతి దాంట్లోనూ ఇన్కల్కేట్. సో ఎన్నిసార్లు రాయాలండి ఒకవేళ రాస్తూ మొదలు పెడితే?
108 టైమ్స్ అట్లా లెక్క ఉంటుందా, ఇన్ని డేస్ అన్నదే, లేకపోతే మీ కోరిక తీరే వరకు కోరిక తీరే వరకు రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. అయితే మనం ఆ 369 రాస్తూ ఉన్నాము, మాకు వర్క్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఇట్లా ఇన్కల్కేట్ చేసుకొని ఆ ఏంజల్ నెంబర్ని మన లైఫ్లోకి ఇన్వైట్ చేయడం. ఇన్వైట్ చేసినందువల్ల ఏమవుతుంది అని అంటే మనలో ఉన్న బ్లాకేజెస్ కానివ్వండి, నెగటివ్ ఎనర్జీ కానివ్వండి, మొత్తం రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత ఎందుకు మీకు పని కాదు రాసేటప్పుడు అని అంటే, రాసేటప్పుడు మీ మనసు ఒప్పుకోవడం లేదు, డౌట్ఫుల్నెస్, ఇట్స్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. సో అలా యాక్సెప్ట్ చేయకపోతే పని కాదు. వెన్ యూ రిసీవింగ్ సిగ్నల్స్ కరెక్ట్గా ఉంటేనే మీరు రిసీవ్ చేసుకోగలరు. కరెక్ట్. సో ఇవి ఇన్కల్కేట్ చేసుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఏదో ఒక పని, చిన్న పని కోసం పెట్టుకోండి ఈ పని ఫస్ట్ టెస్ట్ లాగా. పని అయిపోతుంది కదా, అయిపోయిన వెంటనే మీకు ధైర్యం వస్తుంది, ఎస్ ఇది నేను చేయగలుగుతాను అని చెప్పేసి వస్తుంది. ఆ బ్లాకేజెస్ అన్ని కూడా రిమూవ్ అవ్వడానికి అవకాశం. సో ఏ ఏజ్ వాళ్ళు, అంటే ఇప్పుడు అందరూ చూస్తారు కాబట్టి పర్టికులర్ గా ఏ ఏజ్ వాళ్ళు, లేకపోతే లైక్ ఏ విష్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు? జనరల్గా మనకి రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? 21-22 బీటెక్ కంప్లీట్ అయిపోయిన వెంటనే, చదువు కంప్లీట్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అవుతుంది. చదువులో ఉన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళకి ఇది కావాలి అది కావాలనుకునే పిల్లలు కూడా ఉన్నారు. మీరు ఎప్పుడు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యే ఏజ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు, ఆ ఏజ్ నుంచి ఇంకా మనం రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ గురించి కూడా వెయిట్ చేసే రోజు ఇది. అప్పటిదాకా మనం ఏ రెస్పాన్సిబిలిటీ వస్తూనే ఉంటుంది మనకి. పిల్లలకి ఏమైనా ఇస్తాం కదా, వాళ్ళ పిల్లల పేరు మీద ఏమైనా ఫిక్స్డ్ చేస్తాం కదా అని అనుకుంటూ ఉంటాం. ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు కానివ్వండి, ఏ ఏజ్ గ్రూప్ అయినా చేయొచ్చు, ఏ బాధకైనా కూడా ఈ రెమెడీని ఫాలో చేయొచ్చు. నా కోసం నేనే చేయాలండి, నా కోసం వేరే వాళ్ళు కూడా చేయొచ్చా? ఆర్ వేరే వాళ్ళ కోసం నేను వైస్ వర్సా? ప్రాక్సీ చాంటింగ్ అంటే మీకోసం నేను కూడా చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అని అంటే, కీర్తి అని రాసుకొని 2 చేతుల మధ్యలో పేపర్ పెట్టాలి. పెట్టి తన కోసం నేను చేస్తున్నాను అనుకొని చేయండి. తప్పకుండా వాళ్ళకి ఆ పవర్ అనేది అందుతుంది. ఓకే. అండ్ మోర్ ఓవర్ వేరే వాళ్ళ కోసం చేస్తే చాలా తొందరగా పని అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే స్వార్థం లేదు మీకు, అవునా కదా? వాళ్ళకి పని అవుతే మనకేంటి, ఆనందం తప్పించి ఏముంటుంది చెప్పండి, అవునా కాదు? కాబట్టి చాలా మంది చెప్పే మాట ఏంటంటే, నేను వేరే వాళ్ళ కోసం అనుకుంటే టక్మని పని అవుతుంది అబ్బా, నా గురించి అనుకున్నప్పుడే అవ్వదు అది అని అనుకుంటాం, అవునా కదా? ఎందుకు? సెల్ఫ్లెస్నెస్, ఆ సెల్ఫిష్నెస్ ఉండదు, స్వార్థం ఉండదు అక్కడ పనికి. కాబట్టి అవ్వాలని కోరుకుంటాం అనమాట. సో అలా తొందరగా అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరికన్నా పని అవ్వాలి అని కనుక మీ వాళ్ళకి ఎవరికన్నా అనిపిస్తే, మీరు అనుకుంటే తొందరగా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అనుకోవచ్చు తప్పకుండా. అదేదో వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ మనకు వచ్చేస్తుందేమో, వాళ్ళ కర్మ మనకు అంటుకుంటుందేమో అనేది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అనుకోవద్దు. ఎందుకంటే కర్మని తీసుకునేంత గొప్ప స్థానం ఎవ్వరికీ లేదు, మనకెవ్వరికీ లేదు అది, అవునా కదా? మనమేమి సాయిబాబాలని కాదు, అలాగే భగవంతుడం కూడా కాదు. గురువు మాత్రమే తీసుకోగలడు ఆ కర్మని, మనకు ఆ ఛాన్స్ లేదు. కాబట్టి అనుకోవద్దు అసలు, ఆ భయమే పడద్దు అసలు. ఎస్. కొంతమంది చేతుల మీద లేకపోతే టాటూస్ అవి వేయించుకుంటారండి. సో 369 నంబర్ అట్లా హ్యాండ్స్ మీద వేయించుకోవచ్చా? ఎనీ స్పెసిఫిక్ కలర్ అండ్ ప్లేస్ ఏమైనా ఉందా? నేను రాసుకోవడానికి అనుమతిస్తాను కానీ టాటూ ఐ డోంట్ ప్రిఫర్ అండి. ప్రిఫర్ అసలు టాటూస్ అనేవి నేను అసలు ప్రిఫరే చేయను. ఓకే. ఎందుకంటే కొంతమందికి అది కూడా గ్రీన్ కలర్ లో ఉంటుంది, మీరు గమనించాలి. సో ఆ గ్రీన్ కలర్ కొంతమందికి యూజ్ అవ్వదు, అసలు 9 నెంబర్కి అసలు యూజ్ అవ్వదు. ఆ 9 అనేది గ్రీన్ కలర్ లో ఉండనే కూడదు అసలు. ఓకే. సో డెఫినెట్ గా రాయడం అనేది అంత కరెక్ట్ గా కాదు, టాటూ వేయించుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు అనేది నా గట్టి భావన. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us అండి.